అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ శుభకృతనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ పంచాంగ శ్రవణం అనేటువంటి కార్యక్రమాన్ని ఆరంభించడం జరుగుతుంది. అందరికీ ఈ పంచాంగ శ్రవణం అనేటువంటిది అందుబాటులోకి తీసుకొని రావాలన్నటువంటి సదుద్దేశంతో ఈ మహత్తరమైనటువంటి ఈ కార్యాన్ని చేయడం జరుగుతుంది. అందరూ మేము తెలియజేసేటువంటి ఈ సంవత్సర ఫలితాలను తెలుసుకొని ఆచరించి మంచి ఫలితాలను పొందగలని ఆశిస్తూ ప్రారంభిస్తున్నాం. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజనీవతి దీనామ విద్రిహవతో ఐం మహాసరస్వత్యై నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పడుత్తుం చ సదా హనుమస్మరణాత్ భవేత్. ఈ యొక్క పంచాంగ శ్రవణంలో ముందుగా మనం ఈ పంచాంగ శ్రవణాన్ని వినడం వల్ల కలిగేటువంటి సత్ఫలితాలు ఏ విధంగా ఉన్నాయని మనకు శాస్త్రం చెబుతుంది. అంటే శ్రీకళ్యాణ గుణాపహరం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదానతుల్యం నృణాం. ఆయుర్వృద్ధిరవుత్తమం సుముచితం సత్సంతాన సంపత్ప్రదం నానాకర్మ సుసాధనం పంచాంగమాకర్ణ్యతాం అని శాస్త్రం చెప్తుంది. అంటే శ్రీకళ్యాణ గుణాపహం రిపుహరం బ్రహ్మహత్యా పాతకాన్ని కూడా పోగొట్టేటువంటి శక్తి ఈ యొక్క పంచాంగ శ్రవణాన్ని వినడం వల్ల వస్తుంది అని చెప్పడం జరుగుతుంది. దుస్వప్న దోషాపహం, దుస్వప్నాల వల్ల కలిగేటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పోగొట్టేటువంటి శక్తి ఈ పంచాంగ శ్రవణానికి ఉన్నది అని చెప్పడం జరుగుతుంది. గంగా స్నాన విశేష పుణ్యఫలం, మనం పుణ్యతీర్థాల్లో స్నానం చేస్తే ఎంతటి మహత్తరమైనటువంటి పుణ్యఫలం మనకు ప్రాప్తిస్తుందో అంత పుణ్యఫలం మనకు ప్రాప్తిస్తుంది ఈ పంచాంగ శ్రవణం వల్ల అని చెప్పడం జరుగుతుంది. సత్సంతాన సంపత్ప్రదం, మంచి సంతానాన్ని కలుగజేస్తుంది. ఆయుర్వృద్ధిరవుత్తమం, ఆయుష్ను పెంచుతుంది. సుముచితం అంటే మంచి విషయాలను మనకు తెలియజేసి మన నిత్య జీవితంలో మనం ఆచరించేటువంటి ప్రతి కార్యక్రమాల్లో ఒక భాగంగా మంచి చెడులను వివరిస్తూ మనల్ని సన్మార్గంలో నడవడానికి మనకు ఒక దారి మార్గదర్శకంగా ఇది ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది. నానాకర్మ సుసాధనం అంటే అన్ని కార్యముల యందు కూడా మనము మంచిని తెలుసుకొని శుభ సమయాలను మనం తెలుసుకొని ఆచరిస్తూ ముందుకు వెళ్తుంటాం. కాబట్టి ఈ పంచాంగం అనేటువంటిది నానాకర్మ సుసాధనం అంటే మంచి సాధనంగా కూడా మనకు చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. ఇది పంచాంగ శ్రవణం వల్ల వినడం వల్ల కలిగేటువంటి ఉత్తమ ఫలితం అని చెప్పవచ్చు. ఇక ఈ సంవత్సరం శుభకృతనామ సంవత్సరంగా చెప్పడం జరుగుతుంది. ఈ శుభకృతనామ సంవత్సరం మనకు ప్రభవాది 60 సంవత్సరాల్లో 36వ సంవత్సరంగా దీన్ని చెప్పడం జరుగుతుంది. ఈ శుభకృతనామ సంవత్సరం మనకు ఎటువంటి ఫలితాలను ఇస్తుంది అంటే పేరులోనే మనకు శుభకృతు అని ఉండటం వల్ల మనకు శాస్త్రంలో రాజతే పృథివీ సర్వసతతం వివిధోత్సవై శుభకృద్వత్సరే వృద్ధి ప్రజానాం పశుభి సహా అని శాస్త్రం చెప్తుంది. ఈ శాస్త్రాన్ని చెప్పిన విధంగా ఈ శుభకృతనామ సంవత్సరము ప్రపంచమంతటా అనేక విధమైనటువంటి ఉత్సవాలు జరగడం, ప్రజలు సుఖజీవనాన్ని చేయడం, ప్రజాభివృద్ధి పశువృద్ధి సస్యాభివృద్ధి ఉండడం అనేటువంటి జరుగుతుంది అని శాస్త్రం చెప్తుంది. ఇక మనకు ఉండేటువంటి నవనాయకుల్లో ఈ సంవత్సరం 5 శుభులు ఉన్నారు, 4 పాపులై ఉన్నారు. అందువలన కూడా మనకు మంచి సువృష్టి ఉంటుందని, సస్యానుకూలంగా పంటలు పండుతాయని చెప్పడం జరుగుతుంది. ఇక మనం
నవనాయకుల గురించి ప్రస్తావన చేస్తే ఈ సంవత్సరం రాజు శని, రాజు యొక్క వాహనము గుర్రం, మంత్రి గురువు, సేనాధిపతి బుధుడు, సస్యాధిపతి రవి, ధాన్యాధిపతి శుక్రుడు, అర్ఘాధిపతి బుధుడు, మేఘాధిపతి బుధుడు, రసాధిపతి కుజుడు, నీరసాధిపతి శనిగా చెప్పడం జరుగుతుంది. రాజు శని ఇవ్వటం వల్ల రాజులకు పరస్పర యుద్ధములు, రాజకీయ నాయకుల మధ్యన మనస్పర్ధలు, చోర భయము, ప్రజలకు రోగ భయము, ఆకలి బాధలు ఎక్కువ అవడం జరుగుతుందని చెప్పవచ్చు. ఇక నువ్వులు, మినుములు, ఇనుము మొదలైనటువంటి వస్తువులకు ధరలు హెచ్చుగా ఉంటాయని కూడా చెప్పడం జరుగుతుంది. ఇక మంత్రి గురువు అవడం వల్ల ఈ సంవత్సరం అంతా మంచి వర్షాలు కురుస్తాయి. సస్యానుకూలంగా మనకు మంచి వర్షాలు కురిసి మంచి పంటలు లభించడం జరుగుతుంది. ప్రజాపాలనలో నాయకులు సమాలోచనలు జరిపి ప్రజలకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం, మంచి ఫలితాలు రావడం అనేటువంటిది కూడా జరుగుతుంది. తర్వాత సస్యాధిపతి రవి కావడం వల్ల గోధుమలు, ఎవరు, ఎర్రధాన్యాలన్నిటి కూడా మంచి ఫలితాలు ఉంటాయని, మంచి పంటలుగా లభిస్తాయని, ఎర్ర నీళ్ళలు సమృద్ధిగా పండుతాయని కూడా చెప్పడం జరుగుతుంది. తర్వాత రసాధిపతి కుజుడు కావడం వల్ల నూనెలు, నూనె వస్తువులన్నీ కూడా ధరలు పెరగడం, రసవస్తువులకు ధరలు తగ్గడం జరుగుతుంది అని చెప్పి చెప్పవచ్చు. తర్వాత ఈ సంవత్సరం పశుపాలకుడు పశుపాలకుడు బలరాముడు, స్థాన సంరక్షకుడు కూడా బలరాముడే కావడం వల్ల మనకు పశువులకు కావాల్సినటువంటి సమృద్ధిగా గ్రాసం లభించడం, సస్యానుకూలంగా వర్షాలు పడి పశువులకు అనుకూలమైనటువంటి గ్రాసం అనేటువంటిది లభించడం జరుగుతుంది అని కూడా చెప్పవచ్చు. ధాన్యం వచ్చేసి ఈ సంవత్సరం ఎర్రధాన్యము, నల్లధాన్యము అనేటువంటివి రెండు కూడా బాగా పండుతాయని, ఎర్ర నీళ్ళలు, నల్ల నీళ్ళలు బాగా వృద్ధిలో ఉంటాయి అని కూడా చెప్పడం జరుగుతుంది. తర్వాత వర్షాభావాన్ని గురించి చెప్తే ఈ సంవత్సరం 1 తూము వర్షము, 4 తూముల గాలి ఉండడం అనేటువంటిది జరుగుతుంది. ఇక 1 భాగం వర్షము భూమి మీద, 10 భాగములు సముద్రం మీద, 9 భాగములు పర్వతాలపైన పడడం అనేటువంటి జరుగుతుంది. ఇక పంటలు 16 వీసాల పంటలో 9 వీసాల పంట మనకు పండుతుంది అని చెప్పవచ్చు. తర్వాత మనకు ఈ సంవత్సరం మౌఢ్యమి వచ్చేసి శుక్రమౌఢ్యమి మాత్రమే ఉన్నది, గురుమౌఢ్యమి అనేది లేదు. ఈ శుక్రమౌఢ్యమి మనకు 17/9/2022 భాద్రపద మాసం నుంచి 2/12/2022 మార్గశిర మాసం వరకు కూడా ఈ మౌఢ్యమి, శుక్రమౌఢ్యం ఉంది అని చెప్పవచ్చు. ఈ కాలమందు అన్ని శుభకార్యాలకు కూడా నిషిద్ధం అని చెప్పి శాస్త్రం వచనం కాబట్టి ఈ కాలమందు ఎవరు శుభకార్యాలు చేయరని చెప్పి కూడా శాస్త్రం చెబుతుంది. తర్వాత గ్రహణం విషయానికి వస్తే మనకు సూర్యగ్రహణం వచ్చేసి 25/10/2022 మంగళవారం ఆశ్వీజ బహుళ అమావాస్య నాడు వస్తుంది. తర్వాత చంద్రగ్రహణం 8/11/2022 కార్తీక పౌర్ణమి మంగళవారం నాడు మనకు ఈ గ్రహణం ప్రాప్తిస్తుంది అని కూడా చెప్పడం జరుగుతుంది. తర్వాత ఈ సంవత్సరం సంక్రాంతి పురుషుని యొక్క లక్షణం గురించి మనం మాట్లాడితే ఆయన పేరు రాక్షసుడు అనే పేరుతో రావడం వల్ల చండాలులందరికీ కూడా నాశనం జరుగుతుంది. పులివాహనం మీద రావడం వల్ల మృగనాశనం సంభవిస్తుంది. వెండి పాత్రం ధరించి రావడం వల్ల రజత నాశనము, పాయసాన్నాన్ని భక్షిస్తూ రావడం వల్ల దుర్భిక్షంగా చెప్పవచ్చు. అరటి పండును ఫలంగా తీసుకొని రావడం వల్ల ఆరోగ్యం అనేటువంటి సంభవిస్తుందని చెప్పవచ్చు. జాజి పుష్పాన్ని చేతి ధరించి రావడం వల్ల ఆరోగ్యము. ఈ విధంగా ఆయన యొక్క సంక్రాంతి పురుష లక్షణాన్ని మనం తెలియజేయడం జరుగుతుంది. తర్వాత ఈ సంవత్సరం వాస్తుకర్తరి మనకు 4/5/2022 బుధవారం నుంచి 29/5/2022 వరకు ఉంటుంది. కాబట్టి ఈ కాలమందు తటాకాలు, చెరువులు తవ్వడం, గృహ నిర్మాణాలు చేపట్టడం నిషిద్ధంగా చెప్పవచ్చు. మిగిలినటువంటి శుభకార్యాలన్నీ కూడా
చేసుకోవచ్చని శాస్త్రవచనం. తర్వాత మనకు కార్తెల గురించి మనం ప్రస్తావన చేస్తే ఈ సంవత్సరం అశ్విని కార్తె నుండి రోహిణి కార్తె వరకు 14/4/2022 నుంచి మనకు అశ్విని కార్తె ప్రవేశం చేయడం జరుగుతుంది. ఈ అశ్విని కార్తె ఈ అశ్విని కార్తె 14/4/2022 నుంచి 26/4/2022 వరకు స్త్రీ నిర్జల కప్పవాహనం మీద రావడం వల్ల మనకు ఎండలు ఎక్కువగా ఉండడం, విద్యుత్ కొరత అధికంగా ఏర్పడడం, పశు నష్టము, పంట నష్టాలు జరగడం జరుగుతుందని చెప్పవచ్చు. భరణి కార్తె 27/4/2022 నుంచి 10/5/2022 వరకు ఉండడం వల్ల, అదేవిధంగా వాతావరణంలో ఎటువంటి మార్పులు లేకపోవడం, ఎండ తీవ్రత అధికంగా ఉండడం, ఇదే విధంగా పశు నష్టము, పంట నష్టము జరగడం అంటే సంభవిస్తుందని చెప్పవచ్చు. కృత్తిక కార్తె 11/5/2022 నుంచి 24/5/2022 వరకు ఉండటం వల్ల పూర్ణజల గుర్రం వాహనం మీద రావటం వల్ల ఎండ తీవ్రత అధికంగా ఉండడం, పల్లెలు అడవుల్లో దగ్ధమవడం, నీటి కొరత అధికంగా ఏర్పడడం అనేటువంటి కూడా జరుగుతుంది అని చెప్పవచ్చు. తర్వాత రోహిణి కార్తె కూడా 25/5/2022 నుంచి 7/6/2022 వరకు పాదజల నెమలి వాహనం మీద రావడం వల్ల ఈ కార్తె కూడా మనకు ఎండలు తీవ్రంగా ఉండడం, అధిక బాధలు కలగజేయడం, 2, 3, 4, 6 తారీఖుల్లో ఈశాన్య ఋతుపవనాలు కిరణం తాకడం జరుగుతుంది. దేశభేదాన ఖండవృష్టి ఉంటుంది అని చెప్పవచ్చు. తర్వాత మృగశిర కార్తె 8/6/2022 నుంచి 21/6/2022 వరకు మనకు పాదజల గాడిద వాహనం మీద రావడం వల్ల ఈ కార్తెలో వడగాడుపులు అధికంగా ఉంటాయి, నీటి కొరత కూడా తగ్గదు. 10, 12, 14, 18 తారీఖుల్లో తొలకరి వర్షాలు పడతాయని చెప్పవచ్చు. వేడిమి తగ్గేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. తర్వాత కొన్ని చోట్ల స్వల్పంగా వర్షం కూడా పడుతుంది అని చెప్పవచ్చు. ఆర్ద్ర కార్తె 22/6/2022 నుండి 5/7/2022 వరకు పాదజల మేక వాహనం మీద రావడం వల్ల ఈ కార్తె ప్రవేశమందు 23, 25, 27, 1 తారీఖుల్లో సకాలంలో వర్షాలు కురిసి అన్ని రకాల విత్తనాలు వేయడానికి అనుకూలమైనటువంటి వాతావరణం అనేటువంటి ఉంటుందని చెప్పవచ్చు. పునర్వసు కార్తె, దీన్ని మన ప్రాంతంలో చిన్న పుషాలని కూడా గ్రామ ప్రాంతాల్లో చెప్తారు. ఈ పునర్వసు కార్తె 6/7/2022 నుంచి 19/7/2022 వరకు పూర్ణజల బర్రెవాహనం మీద రావడం వల్ల ఈ కార్తె ప్రారంభం నుంచే మంచి వర్షాలు పడడం, సువృష్టిగా ఉండడం, తటాకాలు చెరువులు నిండటం, దేశమంతటను కుంభవృష్టి కలగడం, ఋతుపవనాలు బలపడడం, విత్తనాలు మొలకెత్తులకు అనుకూలంగా ఉండేటువంటి వర్షాభావం అనేటువంటి ఉండడం జరుగుతుందని చెప్పవచ్చు. పెద్ద పుష్యాల అంటే పుష్యమి కార్తె, ఈ పుష్యమి కార్తె 20/7/2022 నుంచి 2/8/2022 వరకు కూడా పూర్ణజల నక్క వాహనం మీద రావటం వల్ల ఈ కాలంలో కూడా అనుకూలమైనటువంటి విస్తారమైన వర్షాలు కురిసి సస్యాభావంగా ఉంటుందని కూడా చెప్పవచ్చు. భూమి జలంతో నిండి ఉండి చక్కని వర్షాలు కూడా పడతాయని, సస్యానుకూలంగా ఉంటుందని ఈ కార్తె కూడా చెప్పవచ్చు. తర్వాత మనకు ముఖ్యంగా చెప్పుకునేటువంటి కార్తెల్లో ఆశ్లేష, మఖ, పుబ్బ కార్తె వరకు మనకు వర్షాలు కలుగుతాయి. కానీ పుబ్బ కార్తె 31/8/2022 నుండి 13/9/2022 వరకు స్త్రీ అర్ధజల మేక వాహనం మీద రావడం వల్ల విశేషమైన తుఫానులు కలిగి బీభత్సం జరుగుతుంది అని చెప్పవచ్చు. ఉత్తరాంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో వర్షాలు విస్తారంగా పడతాయని కూడా చెప్పడం జరుగుతుంది. తర్వాత ఉత్తర కార్తెలో కుండపోతగా వర్షాలు పడతాయి, నదీ నదాలు పొంగుతాయి, వ్యాధులు ప్రబలడం చేత జనులు నశించడం జరుగుతుంది అని కూడా చెప్పవచ్చు. తర్వాత మనకు చిత్త కార్తె 11/10/2022 నుంచి 23/10/2022 వరకు మనము అర్ధజల ఎలక వాహనం మీద రావడం వల్ల తుఫాన్లు బాగా పడుతూ వస్తాయి, వర్షాలు విస్తారంగా కురుస్తాయి, తూర్పు ఉత్తర ప్రాంతాలు జలమయమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది అని కూడా చెప్పవచ్చు. ఈ విధంగా మనం కార్తెల యొక్క వివరాలను తెలియజేసుకోవడం జరుగుతుంది. ఇక ఈ సంవత్సరం
ఈ సంవత్సరం పొలం దున్నడానికి ముందుగా వెళ్ళేటువంటి వారు ఎవరైనా ఉంటే ఉగాది పర్వదినం నాడు ఎవరైనా పొలం దున్నాలి అనుకుంటే వారు ఉత్తర దక్షిణంగా దున్నడం మంచిది. ఉత్తరం వైపు నుండి దక్షిణం వైపుకు వెళ్ళడం, మళ్ళీ ఉత్తరం వైపుకి వచ్చి వదిలిపెట్టడం అనేటువంటిది, కాడి వదిలిపెట్టడం చేయడం జరిగేది మంచిది చెప్పడం జరుగుతుంది. ఇక మిగిలిన రోజుల్లో వెళ్ళేటువంటి వారు ఆ యొక్క వారాలను బట్టి వారు తూర్పు పడమట చూసుకొని వెళ్ళవలసిందిగా చెప్పడం జరుగుతుంది. ఇక రాశి ఫలాల గురించి ప్రస్తావన చేస్తూ మనకు ఈ సంవత్సరం మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉండేటువంటి ఫలితాలు, ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉన్నాయంటే, మేషరాశి వారికి 14 ఆదాయము 14 ఖర్చు, వృషభ రాశి వారికి 8 ఆదాయము 8 ఖర్చు, మిథున రాశి వారికి 11 ఆదాయము 5 ఖర్చు, కర్కాటక రాశి వారికి 5 ఆదాయము 5 ఖర్చు, సింహరాశి వారికి 8 ఆదాయము 14 ఖర్చు, కన్యా రాశి వారికి 11 ఆదాయము 5 ఖర్చు, తులారాశి వారికి 8 ఆదాయము 8 ఖర్చు, వృశ్చిక రాశి వారికి 14 ఆదాయము 14 ఖర్చు, ధనస్సు రాశి వారికి 2 ఆదాయము 8 ఖర్చు, మకర రాశి వారికి 8 ఆదాయము 2 ఖర్చు, కుంభరాశి వారికి కూడా 8 ఆదాయము 2 ఖర్చు, మీన రాశి వారికి కూడా 2 ఆదాయము 8 ఖర్చుగా చెప్పడం జరుగుతుంది. తర్వాత వీరికి అశ్వని, భరణి, మృగశిర, పునర్వసు, పుష్యమి, మఖ, విశాఖ, అనురాధ, పూర్వాషాఢ, శ్రవణం, ధనిష్ట, పూర్వాభాద్ర నక్షత్రం వారికి సున్నాలు లేవని తెలియజేయడం జరుగుతుంది. ఇక కృత్తిక, పుబ్బ, మూల, రేవతి నక్షత్రం వారికి ఆది 0 అంటే మొదటి భాగంలో 0 ఉందని చెప్పవచ్చు. రోహిణి, ఆరుద్ర, ఆశ్లేష, ఉత్తర, స్వాతి, జ్యేష్ఠ నక్షత్రం వారికి మధ్య 0 ఉందని చెప్పవచ్చు. అంటే మధ్య భాగంలో 0 ఉందని చెప్పవచ్చు జరుగుతుంది. ఉత్తరాషాఢ, శతవిషం, రేవతి నక్షత్రం వారికి అంత్య 0 ఉందని చెప్పడం జరుగుతుంది. అంటే మనకు శాస్త్రవచనాన్ని బట్టి ఆది 0 మహావ్యాధి, మధ్య 0 చోరభయం, అంత్య 0 ఫలం స్వల్పం, త్రిశూన్యే నిష్ఫలం భవేత్ అని చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క శాస్త్రవచనాన్ని బట్టి మొదటి భాగంలో 0 ఉన్న వారికి వ్యాధి భయం అధికంగా ఉంటుందని, మధ్య భాగంలో 0 ఉన్నటువంటి వారికి చోర భయం అధికంగా ఉంటుందని, అంత్య భాగంలో 0 ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం స్వల్ప ఫలం ఉంటుందని శాస్త్రంలో చెప్పడం జరుగుతుంది. 3 భాగాల్లో 0 ఉన్నటువంటి వారికి నిష్ఫలం అంటే ఫలం అనేటువంటి ఉండదు అని చెప్పడం జరుగుతుంది. కానీ వారి వ్యక్తిగతమైనటువంటి జాతకాలను అనుసరించి, వారి యొక్క వ్యక్తిగత జాతకాల యొక్క గ్రహస్థితిని అనుసరించి కూడా మనకు ఫలితాలు చెప్పడం జరుగుతుంది. కాబట్టి దీన్ని పూర్తిగా పరిగణలోకి తీసుకోకూడదు అని కూడా మనం చెప్పడం జరుగుతుంది. తర్వాత ఈ విధంగా మనం ఈ సంవత్సరం రాశి ఫలాల గురించి ప్రస్తావన చేసుకొని సంవత్సరం శుభకృతనామ సంవత్సర పంచాంగ శ్రవణాన్ని మీకు అందించడం జరిగింది. ఇందులో మేము చెప్పినటువంటి విషయాలన్నీ కూడా మీరు శ్రద్ధగా ఆచరించి మీరు మంచి ఫలితాలను పొందగలని, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలిగి సుఖశాంతులతో ఈ సంవత్సరం నుంచి ఎటువంటి రోగాలు లేకుండా, వ్యాధులు ప్రబలకుండా సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో సుఖంగా జీవనాన్ని కొనసాగించాలని మనస్ఫూర్తిగా భగవంతుని వేడుకుంటూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషా గోబ్రాహ్మణేభ్య శుభం భవతు. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.